ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతుందో ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలి దగ్గరలో ఉన్న బయాస్ నదీ ప్రాంతం. ఇక్కడే మనకు ఒక దుర్ఘటన జరిగి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటిపోయింది. మన విజ్ఞాన్ జ్యోతి పిల్లలు ఇక్కడే మనకు వాటర్ ఫ్లో ఎక్కువ కావడం వల్ల 24 మంది పిల్లలు చనిపోయడం జరిగింది. సో ఈ దేశం మొత్తాన్ని ఒక కుదిపేసిన ఘటన. బట్ ఈ రోజు మీకు మళ్ళీ ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేసి చూపించాల్సి వస్తుందంటే, సో ఈ మధ్యకాలంలో మనాలి వెళ్తే అక్కడ నాకు ఒక విషయం అయితే తెలిసింది. హిమాచల్ గవర్నమెంట్ వీళ్ళ స్మృతికి అంటే 24 మంది పిల్లలు చనిపోయిన స్మృతిలో భాగంగా ఒక టెంపుల్ అయితే నిర్మించింది. ఈ టెంపుల్ అంటే సౌత్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్తో నిర్మించారు. జనరల్గా హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కానీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా వాళ్ళ కల్చర్ తగ్గట్టు ఉంటాయి. బట్ ఇక్కడ ఈ పిల్లల స్మృతిలో భాగంగా నిర్మించారు కాబట్టి మన సౌత్ ఇండియన్ స్ట్రక్చర్లో అయితే ఒక అద్భుతమైన శివాలయం అయితే నిర్మించారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు రివర్లోకి దిగకుండా హిమాచల్ గవర్నమెంట్ ఇప్పటికైతే కేర్ తీసుకుంటుంది. ఒకవేళ ఎవరు దిగినా అన్ఎక్స్పెక్టెడ్గా 1000 రూపీస్ ఫైన్ అయితే వేస్తున్నారు. కాబట్టి హిమాచల్ వెళ్ళే వాళ్ళు ఆ నదిలో మాత్రం దిగకండి. ఈ టెంపుల్ మీరు చూడాలనుకుంటే కులు నుంచి మనాలి రూట్లో మనాలి బిఫోర్ 70 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ వస్తుంది కనుక మిస్ కాకండి. థ్యాంక్ యూ సో మచ్.